మింగలేక మంగళవారం అంటే తెలుసు కదా! మొగుడు వేరే మహిళతో సంబంధం పెట్టుకుంటే ఏం చేయాలి? భార్యని మోసం చేసి ఇంకొకరితో పబ్బం గడుపుతూ ఉంటే ఎలా ఉంటుంది? శారీరక సుఖం కోసం దారుణంగా ప్రవర్తిస్తారా? భార్యలో కనిపించని అందం వేరే మహిళ దగ్గర ఏం కనిపిస్తుంది? అక్రమ సంబంధాలు ఇంత అల్లకల్లోలం సృష్టిస్తాయా? సరే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తర్వాత తెలుసు. ఈరోజు నేను చెప్పే కథలో భర్త ప్రవర్తన వల్ల భార్య విసిగిపోయి భర్త ప్రేమ కోసం ఎంతకు తెగించింది, ఎంతమంది నష్టపోయారో, ఆమె ఎంత ఘోరం తలపెట్టిందో, ఆమె భర్త ఎంత రసికుడో తెలుసుకోవాలి అంటే మూవీ క్లైమాక్స్ చూడాల్సిందే. ఆమె అనుకున్నది సాధించడానికి చేసిన ఘాతుకం తెలిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్‌లో మెయి అనే ఒక మహిళను చూపిస్తారు. ఆమె చైనా నుంచి హాంకాంగ్ వెళ్తూ ఉంటుంది. ఆమె చేతిలో ఒక లంచ్ బాక్స్ కూడా ఉంటుంది. ఇంటికి రాగానే ఆమె బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న రైస్ మొత్తం పడేస్తుంది. అయితే చివరి బాక్స్‌లో చిన్న మోమోస్ అంటే మన భాషలో ఆవిరి కుడుములు లాంటివి. ఆమె వాటిని క్లీన్‌గా కడిగి తినేస్తుంది. ఆ వంటకం పేరు డంప్లింగ్స్. ఇదే ఈ సినిమా పేరు కూడా. మేయిని అందరూ ఆంటీ మెయి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె వయసు చాలా ఎక్కువ. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆమె చూడ్డానికి జస్ట్ 30 ఏళ్ల మహిళలాగా చాలా యంగ్‌గా కనిపిస్తుంది. ఆమె వయసు అంత తక్కువగా కనిపించడానికి కారణం ఏంటి? ఆ రహస్యం ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఆ రహస్యం వెనుక దాగి ఉన్న నిజం చాలా భయానకంగా ఉంటుంది. మేయి ఈ కుడుములు తన కోసం మాత్రమే తయారు చేసుకోదు. ఎందుకంటే ఆమె ఇవి తయారు చేయడంలో చాలా ఫేమస్. కాబట్టి ఆమె చాలా మంది కోసం ఇవి తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. అవి ఫ్రెష్‌గా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ డంప్లింగ్సే ఆమె అందంగా ఉండటానికి, వయసు తక్కువగా కనిపించడానికి కారణం. దీనికోసం ఆ వంటకంలో ఆమె ఒక ప్రత్యేకమైన పదార్థం కలుపుతుంది. తర్వాత ఒకరోజు మేయిని మీట్ అవ్వడానికి మిసెస్ లీ అనే ఒక లేడీ వస్తుంది. ఆమె ఇంతకుముందు మంచి ఫేమస్ హీరోయిన్. అయితే ఇప్పుడు ఆమె కెరీర్ ముగిసిపోయింది. ఎందుకంటే ఆమె ఒక డబ్బున్న బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకొని, కేవలం అతని భార్యగా అంటే ఒక ఇల్లాలిగా జీవితాన్ని గడుపుతోంది. మంచిదే కదా! హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇల్లాలిగా ఉన్నాం. ఇంకేం బాధ? హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నా. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేముండదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సఖ్యత ఉండదు. పైగా ఆమె భర్త భార్యతో సరిగ్గా కాపురం చేయకుండా వేరే లేడీతో రిలేషన్ పెట్టుకొనుంటాడు. మన భాషలో చెప్పాలంటే ఉంపుడుగత్తె. భాష ఏదైనా అంతర్గత భావం ఒక్కటే కదా ఫ్రెండ్స్. వీడు అందమైన హీరోయిన్‌ని పెళ్లి చేసుకొని ఆమె కెరీర్‌ను నాశనం చేసి, వంటింట్లో వదిలేసి రోజూ వేరే అమ్మాయితో దంపుడు కార్యక్రమం చేస్తుంది. లీ ఇతన్ని కేవలం డబ్బు కోసం, స్టేటస్ కోసం పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు అది కూడా చేజారిపోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే తన వయసు పెరిగే కొద్దీ ఆమె భర్త ఆమెకి ఇంకా దూరమైపోతున్నాడు. ఈ అందగాడు డబ్బులెక్కువయ్యి, డెక్కి బలిసి రోజుకో అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ, ఎక్కువ సమయం వాళ్ళతోనే గడుపుతుంది. ఈ కారణంగా లీ చాలా నిరుత్సాహపడుతుంది. అన్నీ కోల్పోతున్నానని ఆమె దిగులు పడుతుంది. తన అందం, వయస్సు కోల్పోతే ఇంకేమీ మిగలదని, తన స్థిరత్వం కోల్పోతుందని భయంగా ఉంటుంది. అందుకే ఈరోజు ఆమె మేయి ఆంటీ దగ్గరకొచ్చింది. ఆమెకి మేయి అందం కోసం డంప్లింగ్స్ తయారు చేస్తుందని వేరే వాళ్ళ దగ్గర వినింది. తను తయారు చేసే వంటకం తింటే ఎంత వయసు ఎక్కువైనా సరే, ఇట్టే చిన్న వయసు వ్యక్తిగా కనిపించి చాలా అందంగా కూడా తయారవుతారని, అలాంటి ఆహార పదార్థాలు వాడి ఆమె వంటకాన్ని తయారు చేస్తుందని తెలుసు. కాబట్టి ఆమెను వెతుక్కుంటూ ఆమె వాళ్ళింటికొస్తుంది. అయితే ఆమె అంత ఈజీగా ఇవన్నీ నమ్మే వ్యక్తి కాదు. కాబట్టి మేయిని మీరు తయారు చేసే ఈ ఆహార పదార్థం వల్ల వయసు తక్కువగా అందంగా ఉంటారని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మేయి ఆంటీ సరే ఒక విషయం అడుగుతాను చెప్పండి. మీరు నా వయసు ఎంతనుకుంటున్నారు అని లీని ప్రశ్నిస్తుంది. అప్పుడు మిసెస్ లీ ఆమెను చూసి నీకొక 30 ఏళ్లుంటాయి కదా అని అడుగుతుంది. అది విని మేయి అందరూ అలాగే అనుకుంటారు. మీరు కూడా అంతే. కానీ నా వయసు అంతకంటే చాలా ఎక్కువ. మీరు నా వయసుని గ్రహించడం చాలా కష్టం. ఇంతకంటే పెద్ద గ్యారంటీ మీకు ఇంకేం కావాలని అడుగుతుంది. ఈ ఆంటీ తయారు చేసే వంటకంలో ఆమె ఏ పదార్థం కలుపుతుందో కానీ, అది తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎంత అందంగా తయారవుతారంటే, వాళ్ళ వయసు కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇది తప్ప వేరే ఏ ఆహార పదార్థం తిన్నా కూడా ఇలాంటి రిజల్ట్ ఇవ్వలేదు. కాబట్టి మేయి ఆమెతో మీరు ఏ కాస్మెటిక్స్ వాడినా వయసు తక్కువగా కనిపించడం, అందంగా మారడం చాలా కష్టం. ఎందుకంటే వయసు పెరగడం అనేది మానవ శరీర సహజ గుణం. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. కానీ నేను తయారు చేసే ఈ ఆహార పదార్థం వల్ల మీరు ఖచ్చితంగా వయసు తక్కువగా కనిపించి చాలా అందంగా తయారవుతారు. నాది గ్యారంటీ అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత మిసెస్ లీ కూడా ఆంటీ తయారు చేసిన డంప్లింగ్స్ తినడానికి అంగీకరిస్తుంది. మేయి ఆంటీ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆమె కళ్ళెదురుగానే ఆ వంటకం తయారు చేసి ఆమెకి తినడానికి పెడుతుంది. ముందు లీ అవి తినడానికి చాలా ఆలోచిస్తుంది. అయితే తన అందం గురించి, భర్త గురించి, ఆమె కాపురం గురించి ఆలోచించి వెంటనే ఆలోచనలో పడుతుంది. ముఖ్యంగా తన స్టేటస్ గురించి గుర్తుకు రాగానే
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆహారాన్ని తినేస్తుంది. ఎందుకంటే దాని రిజల్ట్ ఆమెకి తెలుసు. కాబట్టి ఆ రిజల్ట్ తను కోరుకుంటోంది. నిజంగానే వయసు తగ్గే అంత అందంగా అవుతారని తెలిస్తే ఎవరైనా తింటారు కదా! ఆ డంప్లింగ్స్ తినడం వల్ల మరింత అందంగా మారిపోవచ్చు కదా అని ప్రతిరోజు ఆంటీ ఇంటికి వచ్చి ఆ డంప్లింగ్స్ చేయించుకుని తింటూ ఉంటుంది. అయితే తను కూడా మనసులో ఎక్కడో తను ఈ అందం కోసం ఏదైనా జంతువు మాంసం తింటుందేమోనన్న అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ అయితే తను మాత్రం ఇప్పుడు ఆ ఆహారం తినడం వల్ల కొంచెం యవ్వనంగా, అందంగా మారుతోంది. కాబట్టి ఆమె ఈ ఒక్క విషయం కూడా నోటీస్ చేసింది. ఇప్పుడు తన భర్త ఎక్కువ సార్లు ట్రిప్‌కి వెళ్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో గడుపుతున్నాడో అన్ని విషయాలు తనకు తెలుసు. అంటే ఆమె చాలా బాధాకరమైన జీవితాన్ని గడుపుతోంది. కుమిలి కృషించిపోతోంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఏదైనా ఒక అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఒకవేళ ఆమె ఏదైనా తన భర్తని ఎక్కువగా ప్రశ్నలేస్తే అతను అంతకు మించిన అమౌంట్ చెక్కు మీద రాసి మరీ సంతకం పెట్టి చేతికిచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే తప్ప ఆమెతో ప్రేమగా ఉండటం గాని, ఆమెకు కొంత సమయం ఇవ్వడం లాంటి పనులు చేయడు. అందువల్ల ఆమె నిస్సహాయ స్థితికి లోనవుతోంది. మిసెస్ లీకి డంప్లింగ్స్ లాంటి ఆహార పదార్థాలంటే అస్సలిష్టం ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఆమె వాటిని తింటోంది. అంతేకాదు ఇప్పుడు ఆమె మేయి మంచి కుడుములు చేయడానికి చిట్కాలు కూడా ఇస్తోంది. అయితే నిస్సహాయత కారణంగా ఆమె ఈరోజు ఈ కుడుములు తినాల్సొస్తోంది. పైగా ఆ కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మేయి మిసెస్ లీ శరీరంలో మార్పు గమనిస్తుంది. ఆమె శరీరం యవ్వనంగా మారుతోంది. అయితే మిసెస్ లీ చాలా త్వరగా రిజల్ట్ రావాలని కోరుకుంటోంది. అందుకోసం ఏదో ఒకటి చెయ్యమని మేగి ఆంటీని కోరుతుంది. అది కూడా రాత్రికి రాత్రే ఆమె కోరుకున్న విధంగా అందంగా, యంగ్‌గా అవ్వాలని కష్టమే. ఇలాంటివి సాహసమనే చెప్పాలి. అయితే లీ కోరిన విధంగానే ఆంటీ కూడా నువ్వు కోరుకున్న విధంగా నేను ఖచ్చితంగా జరిగేలా చేస్తానని మాటిస్తుంది. మిసెస్ లీ వెళ్ళిపోగానే ఆంటీ ఇంటికి ఒక మహిళ తన కూతుర్ని తీసుకుని వస్తుంది. ఆ అమ్మాయికి 15 ఏళ్లు. పేరు గేట్. అంతా బానే ఉంది. ఈ అమ్మాయిని ఆంటీ దగ్గరికి ఆవిడ ఎందుకు తీసుకొచ్చింది అన్నదే డౌట్. ఈ అనుమానం మనకు ఎంతో సేపుండదు. ఎందుకంటే ఇక్కడే మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. ఇంతకుముందు మేయి ఆంటీ లేడీ డాక్టర్‌గా పనిచేసింది. ఆమె కనీసం రోజుకి 10 కేసులు హ్యాండిల్ చేసేది. అయితే ఇప్పుడు ఆమె ఆ పని చేయడం మానేసింది. కానీ ఈ మహిళ తనకు ఎలాగైనా సహాయం చేయమని తన కూతురు గర్భవతిగా ఉందని ఆమె దగ్గరికి తీసుకొచ్చింది. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో ఉన్న ఆ అమ్మాయిని తన కన్న తండ్రే గర్భవతిని చేసుంటాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని మేయి ఆంటీ దగ్గరికి తీసుకొచ్చింది. మేయి ఆ అమ్మాయిని చెక్ చేస్తే తను 6థ్ మంత్ ప్రెగ్నెంట్‌గా ఉందని తెలుస్తుంది. అందువల్ల ఈ కేసుని తీసుకోవడం ఆంటీకి చాలా కష్టమైన విషయం. అందువల్ల ఆమె ఈ కేస్‌ని హ్యాండిల్ చేయడానికి నిరాకరిస్తుంది. ఈ విషయంలో నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను. అయితే మీకొక సలహా ఇవ్వగలను. బ్లాక్ మార్కెట్‌లో నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్తే మీ కూతురు గర్భంలో ఉన్న బిడ్డని అబార్షన్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఆ బిడ్డని డెలివరీ చేసి మీకిస్తారని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు కూడా నేను ఆ హాస్పిటల్‌కి టచ్‌లో ఉన్నాను. అయితే నేను ఆ హాస్పిటల్‌లో డాక్టర్ కాదు అంటుంది. అంటే మేయి అక్కడ హాస్పిటల్‌లో చిన్న పిల్లల మాంసం దొంగిలిస్తూ ఉంటుంది. అంటే ఈమె ఎంతో టేస్టీగా తయారు చేసే డంప్లింగ్స్‌లో చనిపోయిన చిన్న పిల్లల మాంసం ఉపయోగిస్తుందని అర్థం. అంటే ఇది ఆమె వంటకం వెనకున్న అసలు రహస్యం. ఇదే ఆ స్పెషల్ పదార్థం. ఇదిలా ఉంటే ఇంకోవైపు మిసెస్ లీ తన భర్త ఒక హోటల్ స్టాఫ్‌తో ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడని తెలుసుకుంటుంది. మిసెస్ లీ ప్రతి రాత్రి ఆమె గది దగ్గరికి వెళ్లి అక్కడ నిలబడుతూ ఉంటుంది. ఆమె ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది. అందువల్ల మేయిని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. మా ఇంట్లో నేను, నా భర్త తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను నా ఫ్యామిలీని పెంచాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక బిడ్డకి జన్మనివ్వాలి అనుకుంటున్నా. ఇదంతా జరగాలంటే నా ముసలి మొగుడు నాతో కాపురం చేయాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా మొగుడు నా చుట్టూ పిచ్చి కుక్కలాగా తిరిగేలాగా నువ్వే చేయాలి. ఇదంతా నీ చేతిలోనే ఉంది అని చెప్తాడు. మేయి లీ బాధను చూసి ఏది ఏమైనప్పటికీ నేనెలాగైనా సరే నీకీ విషయంలో ఖచ్చితంగా సహాయం చేస్తానని మాటిస్తుంది. ఇంకోవైపు గేట్ గర్భవతిగా ఉండటం వల్ల ఇప్పుడు తన పొట్ట భాగం బాగా బయటికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె తల్లి చాలా కంగారు పడుతూ, భయపడుతూ ఉంటుంది. అందువల్ల మేయి ఆంటీ వాళ్ళకి కూడా సహాయం చేయాలని డిసైడ్ అవుతుంది. తర్వాత రోజు గేట్‌ని తన తల్లిని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఆ అమ్మాయికి డెలివరీ కూడా చేస్తుంది. అది కూడా ఎటువంటి మెడిసిన్స్ తీసుకోకుండా అంటే ఎటువంటి మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా ఆమె డెలివరీ చేస్తుంది. అలా చేయడం వల్ల ఆ అమ్మాయి నొప్పితో బాగా అల్లాడిపోతుంది. అయితే ఏదేమైనా కూడా ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ బయటకొస్తుంది. ఆ పిల్లాడిని చూసి మేయి మొహంలో ఒక విచిత్రమైన సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లాడిని చూసిన తర్వాత ఆమెకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఆమె లీ అందం పెంచి వయసు తగ్గించడానికి తనకు కావాల్సినటువంటి ఒక చిన్న పిల్లాడి మాంసం ఈ విధంగా ఆమెకి దొరికింది. అంటే ఆమె ఇంతకు ముందు కూడా డంప్లింగ్స్ తయారు చేసేటప్పుడు అందులో మిక్స్ చేసింది కూడా చిన్న పిల్లల మాంసమే. దాన్ని ఆమె ఆ హాస్పిటల్ నుంచి దొంగలించి తీసుకొచ్చేది. అయితే ఆ పిల్లలందరూ చాలా తక్కువ సమయంలో పుట్టిన పిల్లలు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి పుట్టిన పిల్లాడు మాత్రం 6 నెలల పిల్లాడు.
అందువల్ల ఈ మాంసంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కువ న్యూట్రిషియన్స్ చాలా స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి వీటితో తయారు చేసిన డంప్లింగ్స్ తింటే మిసెస్ లీ రాత్రికి రాత్రే యవ్వనంగా, అందంగా తయారవుతుంది. ఇది నిజంగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అందుకే ఆ అమ్మాయికి మత్తుమందు కానీ, మెడిసిన్స్ కానీ ఇవ్వలేదు. అలా చేయడం వల్ల అందులో ఉన్న క్వాలిటీస్ తగ్గిపోతాయని. కాబట్టి ఆంటీ ఆ మీట్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తుంది. తర్వాత రోజు మిసెస్ లీ ఆమె ఇంటికి రాగానే డంప్లింగ్స్ చేసివ్వడానికి మేయి ఆ మీట్‌ని బయటికి తీస్తుంది. ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి మిసెస్ లీకి తను ఏం తింటుందో, అసలు ఆమె డంప్లింగ్స్‌లో ఏం కలుపుతుందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. కాబట్టి ఆమె చాటుగా వెళ్లి చూసేందుకు ప్రయత్నిస్తుంది. అది చూసి మిసెస్ లీ ఎంతలా భయపడుతుందంటే వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. కనీసం ఆ ఆలోచన చేయడమే ఆమెకి వాంతి తెప్పిస్తుంది. నేను ఇన్ని రోజుల నుంచి ఇది తింటున్నానా అని చాలా బాధపడుతుంది. కానీ మళ్ళీ ఈ తింగర్ది తన భర్త గురించి, తన అందం గురించి, తన ప్రాపర్టీ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి తన కోసం తన అందం చాలా ఇంపార్టెంట్ అనుకుంటుంది. అందువల్ల మళ్ళీ తన అందం తగ్గిపోతే తన భర్త తనకు దూరమైపోతాడని, పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతుందని భయపడుతుంది. కాబట్టి తను చిన్న పిల్లల మాంసంతో తయారు చేసిన డంప్లింగ్స్ తినడం వల్ల తన అందం పెరుగుతుంది అంటే అవి తినడం మానకూడదని నిర్ణయించుకుంటుంది. అందువల్ల తనని తాను కంట్రోల్ చేసుకుని మళ్ళీ మే ఆంటీ ఇంటికి వెళ్తుంది. మేయి ఆమె కోసం మంచిగా డంప్లింగ్స్ తయారు చేసి తినడానికి సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఎలాగోలా విషయం తెలిసింది కాబట్టి లీ చాలా కాన్ఫిడెంట్‌గా ఒక్కొక్క బైట్‌ని ఎంజాయ్ చేస్తూ తింటుంది. మేయి మిసెస్ లీతో ఈ డంప్లింగ్స్ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరేలా చేస్తాయి. చాలా త్వరగా నీలో వచ్చే మార్పుని నువ్వు గమనిస్తావని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత నిజంగానే మిసెస్ లీలో చాలా మార్పొస్తుంది. షాకింగ్‌గా ఆమె ఏజ్ కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మేయి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లీ చాలా యవ్వనంగా, అందంగా, అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఆమె హస్బెండ్ కూడా చూపు తిప్పుకోలేకపోతాడు. ఆమెనే చూస్తూ ఉంటాడు. తన భార్యతో "నువ్వు చాలా అందంగా ఉన్నావని" పొగుడుతూ ఉంటాడు. ఇదంతా చూసి మిసెస్ లీ చాలా సంతోషంగా ఫీలవుతుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. అంటే అదే దబిడి-దిబిడి. కాబట్టి లీ తన జీవితం చాలా హ్యాపీగా మారిపోయిందని, తన భర్త పూర్తిగా తన వైపే ధ్యాస పెట్టి ఆమె చుట్టూ గింగిరాలు తిరుగుతున్నాడని సంబరపడిపోతుంది. మిసెస్ లీ భర్త తన పని కూడా వదిలేసి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆమె కోసం సమయం ఎక్కువగా కేటాయిస్తాడు. ఇది ఆమెకి చాలా సంతోషం కలిగించే విషయం. అయితే ప్రతి మ్యాజికల్ మూమెంట్ వెనక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అది వరస్ట్ రిజల్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఒకరోజు మిసెస్ లీ వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంది. అక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా మిసెస్ లీ అందం గురించి పొగుడుతూ ఉంటారు. ఆమె అందరి మధ్యలో వచ్చి కూర్చోగానే ఆమె దగ్గర నుంచి ఒక విధమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే చేపలు సచ్చిన వాసన కొడుతూ ఉంటుంది. ఆ వాసన మిసెస్ లీ శరీరం నుంచే వస్తూ ఉంటుంది. అప్పుడామె అందరి ముందు చాలా అవమానంగా ఫీలవుతుంది. అందువల్ల ఆమె ఆ పార్టీ వదిలేసి అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. వెంటనే సబ్బరిగిపోయేలా రుద్దుకుని ఆ వాసన పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు తన శరీరం నుండి ఈ వాసన ఎందుకొస్తోంది అని ఆలోచనలో పడుతుంది. పైగా ఆ ఆంటీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందుగానే నాతో ఎందుకు చెప్పలేదు? ఈ విషయం ముందే నాకు చెప్పుంటే బాగుండేది కదా అనుకుంటుంది. కాబట్టి వెంటనే ఆమె మేయికి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా ఆమెతో చెప్తుంది. అప్పుడు మేయి నాకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి తెలీదు. నా విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను ఏ కస్టమర్ విషయంలో కూడా ఇలాంటిది వినలేదు. మీకు మాత్రమే ఇలా జరిగింది. నాకు తెలిసినంత వరకు మీ శరీరానికి ఇలాంటి ఆహారం తీసుకోవడం సెట్ కాకపోయి ఉండొచ్చు. అందుకే ఇలా జరుగుంటుంది అంటుంది. 2 రోజుల్లో ఇదంతా నార్మల్ అయిపోతుంది. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తుంది. అలా ఆమె మాటలు విన్న తర్వాత లీ రిలాక్స్ అయిపోతుంది. అయితే బయట ఉన్న రసికరాజు అదే ఆమె భర్త వేరే ఫోన్‌లో వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా వింటూ ఉంటాడు. పైగా అతనికి ముందు నుంచి తన భార్య మీద అనుమానంగా ఉంటుంది. ఆమె ఏదో చేస్తుంది. అందం కోసం ఏదో తప్పుడు మార్గంలో వెళ్తుంది అని అతనికి అనుమానంగా ఉండేది. అంటే ఆమె డ్రగ్స్ కానీ, వేరే ఏదైనా మత్తు పదార్థాలు కానీ వాడుతుంది అనుకుంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మాటల ద్వారా అతనికి నిజం తెలుస్తోంది. కాబట్టి అతను ఆ విషయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. మరుసటి రోజు వెంటనే ఆమెను కలవడానికి వెళ్తాడు. మేయి ఈ రసికరాజాకి కూడా డంప్లింగ్స్ తినిపిస్తుంది. లీ, మేయి ఒక క్యానిబల్ అని తెలుసుకున్నాడు. ఆమె క్యానిబల్ కావడం వల్లనే చాలా యంగ్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. అందుకే ఆమె ఇతరులకు కూడా ఆ డంప్లింగ్స్ చేసి తినిపిస్తోంది. నిజానికి ఈ ఆంటీ వయసెంతో తెలుసా? 65 ఏళ్లు. కానీ ఆమె చూడ్డానికి 30 ఏళ్ల యువతిలాగా కనిపిస్తోంది. అందుకే ఈ ముసలి రసకుడు ఆమె క్యానిబల్ అన్న విషయం కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఆమె మొదటి చూపులోనే అతనికి నచ్చేస్తుంది. ఆమె చాలా అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ముసలాడు తనలో ఉన్న రసికత్వాన్ని మేల్కొలుపుతాడు. అలా మేయితో పండగ చేసుకుని రంకు మొదలుపెడతాడు. మేయి కూడా ముందు నుంచి ఇదే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఎందుకంటే అతనితో ఏదో ఒక విధంగా రిలేషన్‌షిప్ పెట్టుకుని అతన్ని ట్రాప్‌లోకి లాగేసి సంబంధం ఏర్పరచుకోవాలి అనుకుంది. అనుకున్నట్టుగానే సాధిస్తుంది కూడా. ఎందుకంటే ఆమె ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. తర్వాత ఇద్దరు కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు
మిసెస్ లీని పట్టించుకోవడం కూడా మానేస్తారు. మేయి ఆంటీకి ఇంతకంటే కావాల్సిందేముంది? చాలా డబ్బున్న వ్యక్తి, పైగా ఆమె అంటే పడి చస్తున్నాడు. ఆమె ప్రేమలో మునిగిపోయాడు. అంతేకాకుండా ఇతనికి అందం ఉంటే చాలు. కుక్కకి చీర కట్టించినా కూడా దాంతో కాపురం చేసే వెధవ. మేయిని మిసెస్ లీ అంత సులభంగా వదిలిపెట్టలేదు. కాబట్టి ఆమె రాత్రిపూట కూడా మేయితో ఉండాలి అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె శరీరం మేయి చేసే డంప్లింగ్స్ తినడానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు సడెన్‌గా మేయి చేసే కుడుములు తినటం మానేసిందనుకో, ఇప్పటి వరకు ఆమెకున్న అందం, యవ్వనం అన్నీ కనుమరుగైపోతాయి. పైగా ఆల్రెడీ ఆమె కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె బాడీ మీద రెడ్ కలర్ స్పాట్స్, ఇచ్చింగ్, స్మెల్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటి కారణంగా ఆమె సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతోంది. కాబట్టి వాటి కోసం మేయి దగ్గరికి వెళ్లి డంప్లింగ్స్ కావాలి అని అడుగుతుంది. అయితే ఒకప్పుడైతే ఈ ఆంటీ డబ్బుల కోసం ఆమె చెప్పినట్టు చేసింది. కానీ ఇప్పుడు దాని మొగుడే దీని దగ్గరున్నాడు. దీనికి ఆమె కోసం అవన్నీ చేయాల్సిన అవసరమేం లేదు కదా! సరే వీళ్ళ విషయం పక్కన పెడితే స్టార్టింగ్‌లో మేయి ఒక అమ్మాయికి డెలివరీ చేసింది. గుర్తుంది కదా! అయితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఆ అమ్మాయికి ఇంకా పోలేదు. ఎటువంటి మందులు వాడకుండా ఆ అమ్మాయికి డెలివరీ చేసినందుకు ఆ అమ్మాయి కోలుకోలేక చనిపోతుంది. ఎందుకంటే మేయి ఆపరేషన్ సరిగ్గా చేయలేదు. పైగా ఆ అమ్మాయి వయసు చాలా తక్కువ కావడం వల్ల ఆమె శరీరం ఈ బాధని తట్టుకోలేకపోయింది. ఆ కారణంగా ఆ అమ్మాయి ప్రాణాలు విడిచింది. కూతురు చనిపోవడం వల్ల ఆ పిచ్చి తల్లి ఆ బాధని భరించలేకపోతుంది. అదే కోపంతో తన కూతురు ఈ పరిస్థితికి రావడానికి కారణమైన తన భర్తని అడ్డంగా నరికి చంపేస్తుంది. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు చూస్తూ ఉన్న పక్కింటి వాళ్ళు ఊరికే ఉంటారా? ఊరుకుండరు కదా! వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇస్తారు. వెంటనే పోలీసులొచ్చి ఆమెని అరెస్ట్ చేస్తారు. అప్పుడామె ఊరుకోకుండా పోలీసులకి మేయి ఆంటీ పేరు చెప్పేస్తుంది. అయితే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళేసరికి ఈ ఆంటీ అక్కడ కనిపించదు. ఆమె తన సామాన్లన్నీ సర్దుకుని జంప్ అయిపోతుంది. మేయి చాలా ఈజీగా తప్పింది. కానీ మిసెస్ లీ మాత్రం పూర్తిగా ఇరుక్కు. ఎందుకంటే ఆ డంప్లింగ్స్ లేకుండా ఇప్పుడు ఆమె ప్రాణాలతో జీవించడం చాలా కష్టం. ఆ విషయం ఆమెకి అర్థమైపోతుంది. కాబట్టి తన యవ్వనం, అందం అంతా పోతుందని తెలిసి ఆ ఆంటీ ఎలాగో తిరిగి రాదు కాబట్టి తన కోసం తనే ఆ డంప్లింగ్స్‌ని తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఒక మార్గం ఎంచుకుంటుంది. తన భర్త ఉంచుకున్న ఆ హోటల్ స్టాఫ్ అమ్మాయి దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడుకుంటుంది. అయితే ఈ సమయంలో ఆ అమ్మాయి గర్భవతిగా ఉందని మిసెస్ లీకి తెలుస్తుంది. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఈమె ముసలి మొగుడే కాబట్టి ఆమె కడుపులో ఉన్న బిడ్డకి కూడా 6 నెలలు. అయితే మిసెస్ లీ ఆ అమ్మాయితో ఆ పుట్టిన బిడ్డని తనకిచ్చేలాగా రేటు మాట్లాడుకుంటుంది. అయితే తన భర్త ఇచ్చిన దానికంటే కూడా నీకు ఎక్కువ డబ్బులిస్తానని, ఆ బిడ్డ నాకు కావాలని పంతం పడుతుంది. ఆ అమ్మాయి కూడా ఎక్కువ డబ్బులు ఆశ చూపించేసరికి సరే అని ఒప్పుకుంది. అయితే నిజానికి మిసెస్ లీ ఆలోచన ప్రకారం ఆమెకి ఈ బిడ్డ, అలాగే తన భర్తకి ఉంపుడుగత్తెగా ఉన్న ఆ అమ్మాయి ఇద్దరూ ఒకేసారి అడ్డు తొలగిపోతారని ఐడియా వేసింది. ఎందుకంటే ఈమె కూడా చనిపోయిన గేట్లాగే డెలివరీ చేయించాలని ప్లాన్ చేసింది. అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలనమాట. మిసెస్ లీ ఆలోచన ప్రకారం ఆ అమ్మాయి ఈ ముసలాడికి బిడ్డని కనివ్వకపోతే వాడు దీన్ని వదిలేస్తాడు. తన లైన్ క్లియర్ అవుతుంది అనుకుంది. అంతేకాకుండా ఆమెకి మనసులో చాలా గట్టి నమ్మకం ఉంటుంది. అదేంటంటే ఈ అమ్మాయి కూడా గేట్లాగా బిడ్డ పుట్టిన తర్వాత చనిపోతుంది. ఆ బిడ్డ ఈమె చేతికి రాగానే తనకు కావాల్సిన విధంగా డంప్లింగ్స్ చేసుకొని తింటే తను ఎప్పుడూ అందంగా, యవ్వనంగా ఉంటుందని అనుకుంది. కాబట్టి ఈమె ప్లాన్ ప్రకారం తర్వాత ఆ అమ్మాయిని ఒక లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. మేయి డెలివరీ చేయించిన విధంగానే ఈ అమ్మాయికి కూడా డెలివరీ చేస్తుంది. అంటే ఎటువంటి మత్తు మందు కానీ ఇవ్వకుండా డెలివరీ చేస్తారు. ఆమె అనుకున్న విధంగానే ఆ అమ్మాయి డెలివరీ సమయంలోనే చనిపోతుంది. మిసెస్ లీ ఆ పుట్టిన బిడ్డని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. కిచెన్‌లోకి వెళ్లి వండటానికి రెడీ అవుతుంది. అంటే చివరికి మిసెస్ లీ కూడా మేయిలాగా అందంగా తయారవ్వాలనే పిచ్చితో హంతకురాలిగా మారిపోయింది. ఇప్పుడామెకి ఎటువంటి మేయితో అవసరం లేదు. ఎటువంటి ప్రాసెస్ అవసరం లేదు. ఎందుకంటే డబ్బులిస్తే ఆమెకి ఇప్పుడు కావాల్సింది దొరుకుతుంది. అంటే చాలా హాస్పిటల్స్ నుంచి ఇలాంటి పిల్లల్ని రప్పించుకుని వాటిని తినడం ద్వారా ఆమె మరింత అందంగా, యవ్వనంగా ఉంటుంది. ఆమె కోరిక కూడా అదే. ఎప్పుడూ నిత్య యవ్వనంగా, అందంగా ఉండాలి అనుకుంటుంది. తన భర్త ప్రేమని పొందడం ఇప్పుడామెకి చాలా సులభం అయిపోయింది. ఇప్పటినుంచి తన భర్త ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడడు. ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ వీటంతటి వెనుక ఉన్న రహస్యం చాలా భయానకమైనది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.